సార్. ఎల్లయ్య గారు ఏం పని చేసేవారు? జాబ్ చేస్తాడు సార్, గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు తల్లి? హౌసింగ్ కార్పొరేషన్. వెరీ గుడ్. జాతకం అయితే చాలా బాగుంది. ఎల్లయ్య జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి, జన్మజాతకంలో సాతి జరుగుతూ ఉంది ప్రజెంటు, శని దోషం. కానీ ఇక్కడ జన్మజాతకంలో కుటుంబస్తుల నుంచినే చాలా మానసికంగా బాధపడతారు అని వచ్చింది తల్లి. అవును గురుజీ. తోడ పుట్టిన వాళ్ళే మోసం చేస్తారు అని చూపిస్తుంది. అవును గురుగారు. ఏం తెలుసుకోవాలి చెప్పమ్మా? మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి గురుగారు ఆర్థికంగా. జాబ్ చేస్తాడు కానీ ఎంత వచ్చినా కూడా అప్పులకే సరిపోతా ఉంటది. కానీ అప్పులు ఎందుకు అయ్యాయి? అప్పులు అంటే గురుగారు 2011లో అత్తమామ ప్లేస్ లో 70 గజాలలో ఇల్లు కట్టుకున్నాం గురుగారు. అంతకుముందు కిరాయికి ఉండేది. అయితే కట్టుకున్నాక కింద మా మరిది ఉంటాడు, పైన ఫస్ట్ ఫ్లోర్ లో మేము ఉంటాం గురుగారు. 2012లో గృహప్రవేశం చేసుకుని ఇందులోకి వచ్చినాం గురుగారు. వచ్చిన వల్ల ఒక 6 నెలలకే నాకు ఆపరేషన్ అయింది. నా ఆపరేషన్ తోటి కష్టాలు మొదలైనాయి గురుగారు. తర్వాత మా సార్కు కూడా 2 సార్లు క్యాస్ట్రిక్ ఆపరేషన్ అయింది, కంటి ఆపరేషన్. తర్వాత మా అబ్బాయికి యాక్సిడెంట్ అయింది 2015లో. అప్పటి వరకు కొంచెం నార్మల్ గానే ఉండేది సమస్యలు. మా అబ్బాయికి యాక్సిడెంట్ అయినాక ఇక బాగా అప్పులు బాగా పెరిగిపోయినాయి గురుగారు. ఇక మాకు చాలా కష్టాలు ఉన్నాయి. మాకు ఈ ఆర్థిక సమస్యలు పోయి మా సార్కు మళ్ళీ రీసెంట్ గా 2016లోనే ఆపరేషన్ అయింది గురుగారు. అంటే ఇప్పుడు దాకా 2 సార్లు అయిందా 3 సార్లు అయిందా ఆపరేషన్లు? అంటే కంటికి 2 సార్లు అయింది. కంటికి తర్వాత ఇది కిడ్నీ స్టోనా, గ్లాల్ బ్లాడర్ స్టోన్? గురుగారు గాలి బ్లాడర్ స్టోన్, గ్లాల్ బ్లాడర్ స్టోన్ ఒకసారి అర్నియా 2 అయింది. 2 అయినాయి గురుగారు. అంటే ఇదంతా మీరు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా జరుగుతుంది అని అనిపిస్తుందమ్మా? అంటే అంత ముందు కూడా ఇబ్బందులే ఉండేది కానీ కొంచెం తక్కువ ఉండేది గురుగారు. ఈ ఇంట్లోకి వచ్చినాక ఎక్కువ అయిపోయినాయి. అందరికి ఎప్పుడు ఆరోగ్యం మంచిగా ఉండదు, ఏదో చేద్దామంటే ఏది కాదు. డబ్బులు ఎంత వచ్చినా కూడా అసలు ఈ రోజు వస్తాయి తెల్లారి వరకు ఉండేవి గురుగారు. తర్వాత మళ్ళీ తెచ్చిన వాటికి మళ్ళీ అప్పు తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్లు కట్టడం. అంటే సంపాదన చేసిందంటే మిత్తిలు కట్టుకోవడానికే సరిపోతుంది, ఇంక అప్పు ఎలా తిరుపుతారు? ఇంకేదైనా ఎమర్జెన్సీ పడితే మళ్ళీ అప్ చేయాలి. అవును గురుగారు. ఇంకా ఎంజాయ్. ఇప్పుడు డ్యూటీకి వెళ్తూ ఉన్నారా ఎల్లయ్య గారు? వెళ్తాడు గురుగారు. వెళ్తున్నారు. సరే తల్లి, మంచిది. నేను కొన్ని పరిహారాలు చెప్తాను. ఫస్ట్ ఆరోగ్యం సరిపోవాలి ఇంట్లో ఉండేవారికి, సరేనా? మీ భర్తకి ఇప్పుడు సాతి వేరే జరుగుతూ ఉంది. ఇంకా దాదాపు 2 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలు అనుకోండి. 2 నెలలు తక్కువ 2 years ఉంటుంది. అంటే దాదాపు 26, 27 మాసాలు ఉంటుంది మీకు. ఇంకా 30 మాసాల దాకా ఈ ఒక. మా హేమంత్ గురించి ఏం తెలుసుకోవాలి? మా అబ్బాయి నా దగ్గర లేరండి, మా వారి దగ్గర ఉన్నారు. ఎందుకు తల్లి? మేము విడిపోయినాం గొడవలు వేసుకొని. ఎప్పుడు? 5 సంవత్సరాలు అవుతుందండి. 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అబ్బాయికి ఎంత వయసు? 11 ఉంటుంది. అబ్బాయి మీ భర్త దగ్గర ఉండిపోయిండాడు. చెప్పండి ఏం తెలుసుకోవాలి అబ్బాయి గురించి? పుష్య నక్షత్రం, కర్కాటక రాశి. సరే, అబ్బాయి నా దగ్గరికి వస్తాడా లేదా? అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉంది? 9 లోపు ఒక నంబర్ చెప్పమ్మా. 5. 49 లోపు 27. 27 వస్తాడు తల్లి. మీ కొడుకు నీ దగ్గరికి వస్తాడు. మీ భర్త ఏం పని చేస్తాడు? నిమ్మకాయలు రాస్తానండి. ఓకే, నువ్వేం చేస్తుంటారు? మీరేం చేస్తూ ఉంటారు? నేను టైలరింగ్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు మీరు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారా? అమ్మ దగ్గరే ఉంటాను గురుగారు. ఎందుకు విడిపోయారు మీరిద్దరు? కారణం ఏంటి? వాళ్ళు తాగేసి వచ్చి గొడవ వేస్తూ ఉంటారు గురుగారు. ఇప్పుడు అలాగే ఉంటాడా? ఇప్పుడు అలాగే ఉంటాడు. మీరు కోర్టు త్రూ విడిపోయారా, అలాగే ఉత్తనే విడిపోయారా? మామూలుగా విడిపోయాము. అంటే లీగల్గా ఏం ప్రొసీడ్ అవ్వలేదు? వాళ్ళు అవ్వారు, కోర్టు గురించి మాకు తెలియదు గురుగారు. అది నేను రాలేదని చెప్పినట్టుగా చేసుకొని వేరే పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాం గురుగారు. వేరే పెళ్లి కూడా అయిపోయిందా? అవును. ఓకే, వాళ్ళకి పిల్లలు ఉన్నారా?
ఒక పాప అండి. ఇప్పుడు ఇతను చదివించేదంతా మీ భర్తే చదివిస్తున్నాడు. వాళ్ళే చూసుకుంటున్నారు. సరే, రీసెంట్గా ఎప్పుడైనా కలిశారా? కలవలేదు. మాట్లాడారు? మాట్లాడను లేదు. ఫోన్లోనూ లేదు. లేదు. పోనీ ఎక్కడున్నాడో నన్న తెలుసా? వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. మీరు దూరం ఇంకా కూడా వెళ్ళి చూడలేదా? చూడలేదు. చూడాలని అనిపించలేదా? అనిపిస్తుంది, పోవాలంటే వాళ్ళు గొడవలు వేస్తారేమో అని. గొడవ చేసేదానికి పోలీస్ స్టేషన్లో వెళ్ళి నా కొడుకు ఈడు ఉన్నాడు, మేము విడిపోలేదు, అట్లా అతను పెళ్లి చేసుకొని నా కొడుకుతో 5 నిమిషాలు మాట్లాడని ఒక కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సరే అండి. అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది? బాగుంది తల్లి, ఏం కంగారు పడకు. బాగా చదువుతూ ఉన్నాడు, ప్రాబ్లం లేదు, చక్కగా మంచిగా ఉంటాడు జీవితంలో. కానీ నీ దగ్గరికి వస్తాడు తల్లి. నువ్వు బాగుంటే కదా నీ దగ్గరకు వచ్చేది. నువ్వే వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నావు, నువ్వే వేరే వాళ్ళపైన డిపెండ్ అవుతూ ఉన్నావు. ఇంకా అబ్బాయి నీ దగ్గరికి ఎలా వస్తాడు? నువ్వు మంచిగా ఉండి బాగా సంపాదన చేసి నీకెవరన్నా సపోర్ట్ చేయంటే అబ్బాయి నీ దగ్గరకు వచ్చి నువ్వు చదివించుకో ఉండే. ఇప్పుడు నీకే వేరే వాళ్ళు ఎవరన్నా చూసాలి, ఇంకా అబ్బాయిని తీసుకొచ్చి నువ్వేం చేస్తావు చెప్పు? ఎక్కడో ఒక చోటు బాగా చదువుని, సరేనా? నా దగ్గరికి వస్తారా గురుగారు? వస్తాడమ్మా. నాతో బాగుంటాడా ప్రేమగా? నీ దగ్గర ప్రేమగా బాగుంటాడు, నిన్ను చూసుకుంటాడు, నీ పైన చాలా గౌరవం ఉంది, నువ్వేమీ భయపడకు. సరే గురుగారు. సరేనా? సరే అండి. ఇప్పుడు టైలరింగ్ నేర్చుకుంటున్నారా మీరు? నేర్చుకుంటున్నాను. ఎన్ని రోజుల నుంచి? సంవత్సరం పైన అవుతుంది. కుట్టడం అంతా వచ్చా? కుట్టడం వచ్చు కానీ కటింగ్ రాదు. రోజుకి ఏమేమి కుడతారు మీరు? జాకెట్లు కుడతాను, డ్రెస్సులు కుడతాను. ఓకే, లేటెస్ట్ కటింగ్ అంతా వచ్చా? కటింగ్ రావట్లేదు, బొరకు ఎక్కట్లేదు గురుగారు. ఎందుకు ఎక్కట్లేదు? ఏమో గురుగారు, గుర్తునట్లేదు. ఒక ఇంజెక్షన్ లకు తీసుకొని ఎక్కించుకోవాల్సి ఉంటుంది. సరే తల్లి, అలా అవ్వదు కదా. అవునండి. మీరేం చేయాలంటే ఒక న్యూస్ పేపర్ తీసుకొని రోజు ఇంట్లో రాత్రి కూర్చొని కట్ చేస్తూ ఉండాలి, మార్క్స్ వేసుకొని. అప్పుడు ఆటోమేటిక్ వస్తుంది. అదేదో మాస్టర్ చూపించినప్పుడు చూడి మళ్ళీ కట్ చేయడం అంటే కుదరదు కదా. మనం ఎన్ని బ్లౌజ్ పీస్లు కుడతామో అంత రోజు ప్రతిరోజు రాత్రి నైట్ ఒక న్యూస్ పేపర్ తీసుకొని కట్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్ కటింగ్ అనేది వస్తుంది. నేను ఇదే నేర్చుకున్నా, ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు. నువ్వు ఇదే చేసుకో తల్లి, వేరే ఇంకేం వద్దు. కలిసి వస్తుందమ్మా. సరేనా? శుభం తల్లి. నువ్వేం చేస్తావు చెప్పు? రోజు కటింగ్ నేర్చుకో. అదొక నేర్చుకో. తర్వాత నేను ఒక పరిహారం చెప్తాను, అది చెయ్యి. మా అబ్బాయి గురించి చెప్తారా, నా గురించి చెప్తారు? నీ జీవితమే బాగా అవడానికి నీ అబ్బాయి నీ దగ్గరకు వస్తాడు, నీకు మీ అమ్మ నాన్న చక్కగా చూసుకుంటాడు, నీకు ఒక మంచి గౌరవం వస్తుంది. భర్త లేకపోతే ప్రపంచం గౌరవిస్తుందా? లేదు గురుగారు. ఎవరు దారిలో పోయే వాళ్ళంతా ఏమంటారు చెప్పు? చీప్ గా చూస్తారు. సరేనా? ఎదురుగా ఒకటి మాట్లాడినా నీ వెనక ఇంకోటి మాట్లాడతారు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా గౌరవం ఇయ్యరు. ఇవన్నీ నువ్వు అనుభవిస్తున్నావు ఆల్రెడీ 5 years నుంచి. ఎన్ని కష్టాలు ఏంటి, ఎవరు ఎలా మాట్లాడతారు నీకు అన్ని తెలుసు. దాని నుంచి నువ్వేం చేయాలంటే ప్రతిరోజు ఉదయం లేస్తానే 5 సార్లు కాలభైరవ అష్టకం చదువుకో. రాత్రి పడుకునేటప్పుడు కాలభైరవ అష్టకం చదువుకో. ప్రతి ఆదివారం ఇంట్లో కూర్చొని విష్ణు సహస్రనామం చదువుకొని తర్వాత విష్ణు ఆలయంలో వెళ్ళి తులసి ఇచ్చి నైదీపం వెలిగించాలి. ప్రతి ఆదివారం ఇలా 16 వారాలు చేసుకొని రోజు జీవితాంతం కాలభైరవ అష్టకం చదువుకుంటూ ఉండు. నీకు ప్రపంచము గౌరవిస్తుంది, అందరూ నిన్ను గౌరవిస్తారు, నీకు ధైర్యం ఉంటుంది, ఏదైనా చేయగలవు. సరేనా? సరే తల్లి, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా.